హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. సో ఎలా ఉంది, బాగుందా? ఏంటంటే కొంచెం కొత్తగా నూతనంగా ఉంటుందని ట్రై చేశాను. సో మీకు నచ్చితే తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇట్లాగే ఫాలో అవుదాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో ఇప్పటి వరకు నాతో జర్నీ స్టార్ట్ చేసి నాతో పాటు మీరు కూడా నన్ను ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తూ వీడియోస్ చూస్తూ టైం తీసుకొని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మీకు ఏదన్నా కంటెంట్ కావాలి అన్నా, లేకపోతే మీకు ఎక్కడన్నా నచ్చినా కానీ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే మీరు చేసే చిన్న సపోర్టు ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అట్లా అండ్ పీపుల్కి తొందరగా కనెక్ట్ అవ్వడానికి, రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అదనమాట సంగతి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, సో నిన్న పెట్టిన లాంగ్ వీడియో ఆల్మోస్ట్ కొంచెం రీచ్ అవుతుంది, వ్యూస్ ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ తక్కువ వస్తున్నాయి. కొంచెం లాంగ్ వీడియోస్ కూడా ఓపిక్గా చూసి కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా. సో అదనమాట సంగతి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే, యాక్చువల్లీ ఇది వెనస్డే రోజు. సో మార్నింగ్ ఆలూ ఫ్రై చేసి పెట్టున్నాను కదా, అది లంచ్ బాక్స్లో పెట్టేసుకొని, ఇంకా బట్టలు చాలా తక్కువ ఉన్నాయి, అందుకని గబగబా వాష్ చేసేద్దామని చెప్పేసి ఇంక ఇట్లా గచ్చిలో బట్టలు వేసుకొని వాష్ చేసేస్తూ ఉన్నాను అనమాట. సో ఎక్కువ ఉంటే వాషింగ్ మిషన్లో యూజ్ చేస్తాను పండుగలు లేకపోతే ఫెస్టివల్స్ హుషారు లేనప్పుడు. మ్యాక్సిమం ఈ మధ్య కిందనే ఉతుక్కుంటున్నా, భలే తొందరగా అయిపోతున్నాయి. అంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉతికేస్తాం కాబట్టి, సో ఎర్లీగా ఉతుక్కుంటాం కాబట్టి ఈవినింగ్ కల్లా వర్షం లేకపోతే ఆఫ్టర్నూన్కి చక్కగా ఎండిపోతాయి అన్నమాట. సో మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇంట్లో వర్క్ తక్కువ ఉన్నవాళ్ళు, సో పాపం పొద్దున్న లేచిన కాడ నుంచి ఒక 3-4 కర్రీస్ వండి, పిల్లలకి స్నాక్స్ పెట్టి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టి, లంచ్ పెట్టి, మళ్ళీ పిల్లల్ని పిక్ చేసుకొని, ఆఫ్టర్నూన్ వచ్చి కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పిక్ చేసుకొని, డ్రాప్ పికప్, మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రిపరేషన్ ఇంత చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకైతే కుదరదు. నాలాగా ఏదో ఒక రైస్, ఒక కర్రీ వండేసుకొని అదే స్నాక్స్, అదే లంచ్, అదే డిన్నర్ కింద తీసుకునే వాళ్ళకి, సో ఇంట్లో చాలా మినిమల్గా వర్క్ ఉండే వాళ్ళకి, లేకపోతే చాలా తక్కువ వర్క్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో ఒకళ్ళకి జొన్న రొట్టె, ఒకళ్ళకి చపాతీ, పరోటా, ఇన్ని ఐటమ్స్ చేసి పెట్టుకుంటూ ఇట్లా ఉతుక్కోవాలంటే అస్సలు కుదరదు అనమాట. సో చాలా సింపుల్గా వర్క్ ఫినిష్ చేసుకునే వాళ్ళు, చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకైతే సో వాషింగ్ మిషన్లో రెగ్యులర్గా వేసుకోకుండా, సో రెగ్యులర్గా కొన్నే ఉంటాయి కాబట్టి బట్టలు చక్కగా ఉతికేసుకొని, అప్పుడప్పుడు మనకి హుషారు లేనప్పుడు, సో మనకి టైం లేనప్పుడు చక్కగా ఇట్లా కింద వాష్ చేసేసుకుంటే మనకు కూడా హెల్త్ పరంగా బాగుంటుంది. కొంచెం యాక్టివ్గా ఉంటాం, ఎక్సర్సైజ్ అయినట్టు అవుతుంది. సో బాడీ కొంచెం నలిగినప్పుడే స్టెబిలిటీ అనేది వస్తుంది బాడీకి. లేకపోతే చాలా ఊదుగా కొంచెం డెలికేట్గా ఉంటాము. తెలుసు కదా, ప్రీవియస్ డేస్లో గోల్డెన్ డేస్ అంటారు, అమ్మమ్మలు తాతమ్మలు అలాంటి వాళ్ళు ఉన్నప్పటి కాలం డేస్ ఏవైతే ఉంటాయో వెరీ వెరీ గోల్డెన్ డేస్ అనమాట. కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి శ్రమ పడుతూనే ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకోసమే సో మా అమ్మమ్మ కంటే మా నానమ్మ ఎక్కువ కష్టపడ్డారని చెప్పచ్చు. ఏంటి అంటే పాపం తను ఎప్పుడో మసిక చీకట్లో లేస్తే మళ్ళీ పొద్దుగూకే టయానికి వచ్చి, అప్పుడు కరెంటు కూడా లేవు, సో దీపాలే పెట్టుకొని మళ్ళీ ఆ టయానికి వచ్చి, ఆల్మోస్ట్ పొలం పనులంటే ఎక్కడెక్కడో దూరాన ఉంటాయి. సో అలా ఆ పొలం పనులు చేసుకొని మళ్ళీ వచ్చి జొన్నలు తొక్కుకొని అవి ఇసురుకొని అప్పుడు జొన్నన్నం వండుకొని జొన్న గట్టు కోసం ఏదో చేసుకొని తినేవాళ్ళంట. సో ఇవన్నీ మా డాడీ చెప్తే వింటూ ఉంటాం కాబట్టి తెలుసు. నా ఊహ వచ్చేవారికి అన్నీ వచ్చేసాయి కాబట్టి మనకి తెలీదు. మా నాన్న వాళ్ళ చిన్నప్పుడు అనమాట.
సో అంత కష్టపడ్డారు. ఇప్పటికీ కూడా ఎవరినన్నా ఇన్స్పిరేషన్గా కొంచెం కష్టపడి తనకంటూ ఒక వాల్యూ ఉంది అని చెప్పుకునే ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీలో ఎవరినన్నా తీసుకోవాలి అంటే అది మా నానమ్మ, తర్వాత మా అమ్మనే చెప్తా నేను. ఎందుకు అంటే వాళ్ళంత కష్టపడ్డారు. సో ఫ్యామిలీస్లో వచ్చే కొన్ని అప్ అండ్ డౌన్స్ కానీ ఇవన్నిటిని మా నానమ్మ అయితే లిటరల్లీ అసలు పాపం చిన్నగా, మా నాన్న చిన్నగా ఉన్నారంట, చాలా ఊహ తెలియని వయసులో. సో ఆ టైంలో మా తాతయ్య గారు చనిపోతే తను ఒక్కతే ఒంటరిగా ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఆడపిల్లల్ని పెట్టుకొని, ఇద్దరు మగపిల్లల్ని పెట్టుకొని ఆ ఫ్యామిలీని అలా రన్ చేశారు. సో ఆ తర్వాత మా మమ్మీ తర్వాత మా రెండో అత్తని చెప్తా నేను. తనకు కూడా కష్టము. సో అందరూ ఆవిడకి సజెషన్స్ ఇస్తారు. నాకు అదొక్కటి నచ్చదు. అందరూ ఎవ్వరింట్లో చూసినా ఇద్దరున్నారు. సో మా అత్త చూస్తే ఒక్కళ్ళే అనమాట. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా అత్త కూడా చాలా కష్టపడతారు. సో ఇద్దరం సంపాదించుకుంటూ ఒక్కళ్ళు సంపాదించే ఆమెకి సజెస్ట్ చేస్తున్నాము, ఆమెని క్వశ్చన్ చేస్తున్నామని ఎవ్వరు థింక్ చేయరనమాట. సో ఆ విషయం నాకు అస్సలు నచ్చదు. సో వీళ్ళ ముగ్గురు అంటే నేను ఎప్పుడూ రెస్పెక్ట్ చేస్తా మా ఫ్యామిలీలో ఉన్నంత వరకు. సో ఏంటి అంటే కష్టంలో సుఖంలో వీళ్ళు ఎప్పుడు ఒకటేలాగా ఉంటారనమాట. ఈరోజు ఇలా ఉండడం, తర్వాత అలా ఉండడం అట్లా ఉండదు. చాలా స్టేబుల్గా ఉంటారు. అందుకే వీళ్ళ ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టము. సో అది నాకొక్కదానికే కాదు, అండ్ మా మమ్మీకి కానీ, మా అన్నకి కానీ, నాకు కానీ, అండ్ మా డాడీకి కానీ అందరికీ ఆవిడంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే చాలా వరకు సమ్ సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా కొంచెం హెల్పింగ్ నేచరు, మనకి కొంచెం అమౌంట్ అవసరమైంది అన్నప్పుడు కూడా అందరూ మా ఇంటికొచ్చి మాకు ఇంతుంది, అంతుంది, మేము ఇంత సంపాదించుకున్నాం, దిస్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్, లేకపోతే వాళ్ళు ఏమన్నా తీసుకొని ఉంటే జ్యువెలరీ కానీ అవి చూపించుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. బట్ ఒక అవసరం వచ్చింది అంటే మాత్రం మాకు హెల్ప్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మా అత్త ఒక్కళ్ళే అనమాట, మా రెండో అత్త. సో ఆవిడంటే నాకు ఇంటర్నల్గా మేము చాలా రెస్పెక్ట్ చేస్తాము. బట్ ఈ విషయం ఎప్పుడూ షేర్ చేసుకోలేదు మా అత్తమ్మతోని, నేను కానీ, మా మమ్మీ కానీ, మా అన్న కానీ. బట్ ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాము. అండ్ ఇండివిజువల్గా ఎప్పుడైనా మా డాడీ ఊర్లో ఉన్నా, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ సో అత్తమ్మకి కాల్ చేసావా, మాట్లాడావా, దిస్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఆమెను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాము. సో మాతో చాలా మింగిల్ అయిపోతారు. అండ్ ఆవిడ అసలు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు చూపించారనమాట. సో అందుకే అలాంటి పర్సన్స్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే భగవంతుడు కూడా మనల్ని బ్లెస్ చేస్తాడనమాట. సో దీన్ని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. దట్స్ ఇట్. బట్ ఇప్పుడు చెప్పే విషయం అయితే ఒకవేళ వింటే మా డాడీ కానీ, మా మమ్మీ కానీ, మా అన్న కానీ లిటరల్లీ షాక్ అవుతారు. ఏంటి అంటే మా నాన్నమ్మ అంటే ఇష్టం అని చెప్పిన కదా. ఎందుకు అంటే చిన్నప్పుడు నాకు అంతగా తెలీదు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఒక సర్టెన్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత తన గురించి, తను చేసిన వర్క్, తను పెట్టిన ఎఫర్ట్ ఇవన్నీ విన్న తర్వాత సో నాకు కొంచెం తన మీద ఇష్టం కలిగింది. అండ్ లిటరల్లీ చెప్పాలంటే మేము రేపు మార్నింగ్ ఆవిడ చనిపోతుంది అనగా కూడా తెగ తిట్టేసుకున్నాం అనమాట. సో అట్లుంటుంది మా నానమ్మతోని నాకు. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా తిట్టుకుంటూనే ఉంటాము పొద్దుగూకులు, క్షణం ఓర్చుకోలేము. ఆవిడ నన్ను చూస్తే ఓర్చుకోలేదు, నేను ఆవిడని చూస్తే ఓర్చుకోలేదు. అండ్ ఒకరికొకరు సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆవిడేమో అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకటేసారి ఫుడ్ అనేది తీసుకోలేను అనమాట. కొంచెం కొంచెం లిటిల్ బిట్ అట్లా తింటూ ఉంటా. ఎన్నిసార్లు తింటావే, లావైపోతావా, తిండేంటి ఆడపిల్లకి, అట్లా ఈ కైండ్ ఆఫ్లో తిడుతూ ఉండేది. సో ఆవిడ అన్నప్పుడల్లా నాకు ఇంకొంచెం ఆకలిగా అనిపించి ఒక ముద్ద ఎక్స్ట్రా వేసుకొని తినేదాన్ని. సో ఇట్లా ఇరిటేట్ చేస్తూ ఉండేదాన్ని ఆవిడనైతే. అండ్ ఆవిడకేమో షుగర్ ఉంది, బట్ షుగర్ ఎక్కువ వేసుకొని, మాకు పాడుందనమాట, గేదెలు ఉండేవి. సో పాలు చిక్కటి పోసుకొని చక్కగా షుగర్ ఒక 200 grams 250 grams షుగర్ కూడా కలుపుకొని బాగా తాగేసేసేది అనమాట.
సో అప్పుడు నేను చెప్పేదాన్ని, బయట వాళ్ళకి పోయమంటేనేమో నీళ్ళు కలిపి పోస్తావు, మమ్మీ డాడీ లేనప్పుడు నువ్వేమో బాగా చిక్కటి తాగుతావు. దిస్ కైండ్ ఆఫ్ వేలో అసలు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాము. ఆమెకి నాకు పడదు అసలు. అండ్ నేను షుగర్‌కి, ఇంట్లో ఉన్న బెల్లం ఏదైతే ఉందో, ఆమె తినే వస్తువులన్నిటికి ఇట్లా మార్క్ చేసుకోవడము, లేకపోతే కౌంట్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకొని స్కూల్‌కెళ్ళేదాన్ననమాట. సో, ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అయన్నీ చెక్ చేసుకునేదాన్ని, మళ్ళీ అడిగేదాన్ని. అసలు లిటరల్లీ మా డ్యాడీ అయితే పట్టించుకోరు. ఎందుకు అంటే, నాకు మా నాన్నమ్మకి ఎప్పుడు ఉంటానే ఉంటది టగ్ ఆఫ్ వార్ అస్సలు. సో, మా డ్యాడీకి గూడా అలవాటయిపోతది. ఒక్కొక్క సిచ్యువేషన్‌లో ఆయన మధ్యలోకొచ్చారనుకో, నీకు నేనంటే ఇష్టమా? మీ మమ్మీ అంటే ఇష్టమా? ఇయన్నీ వస్తాయనమాట నాకు. అందుకే ఆయన అస్సలు పట్టించుకోరు. బట్ ఏదన్నా వస్తే మాత్రము ఇంకా కొంచెం నాకే మనసుకి బాధ అనిపిస్తది. మళ్ళీ దగ్గరికెళ్తా, పలకరిస్తా, ఇవన్నీ చేస్తా గానీ, సో, ఇంక అట్లా నడిచిపోతూ ఉంటదనమాట ఆమెతోని. సో, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ యూట్యూబ్ దయ వల్ల మా నాయనమ్మని తలుచుకున్నా నేను. అండ్ ఎప్పటినుంచో మా అత్త మీద మాకున్న రెస్పెక్ట్‌ని కూడా షేర్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో, డెఫినెట్‌లీ ఈ వీడియో ఎప్పుడన్నా వాళ్ళ దాకా వెళ్ళి మా అత్త గనుక వాచ్ చేస్తే వాట్ ఈస్ ద ఫీలింగ్ అనేది ఐ డోంట్ నో. నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయను. సో, అదనమాట. ఇంకా అలా నేను ఎర్లీగా వచ్చిన తర్వాత ఇట్లా నా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ చింతపండు ఎందుకు వెట్టిగా అయిపోతుంది. సో, కవర్‌లో పెట్టినా, ఎట్లా చేసినా గానీ అయిపోతుందనమాట. ఎండలో పెడితే ఆ కొద్దిసేపు అట్లా ఉంటుంది. తర్వాత అయిపోతుంది. సో, నేను యూట్యూబ్‌లో చూసి కొంచెం దాన్ని కళాయిలో ఏసి చక్కగా వేపితే కొంచెం హీట్ చేస్తే చింతపండు పౌడర్ వస్తదనని చెప్పి వేడి చేస్తే అస్సలు రాలే. జిగట అయిపోయిందండి బాబు. ఎర్లీగా వచ్చి ఇంక సర్లే గదా అని చెప్పేసి ఎప్పుడు మా పాప నా కోసం రైస్ పెట్టడం, ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటది కాబట్టి నేను గూడా ఇగ రైస్ పెట్టేసి కొంచెం ప్రిపరేషన్ అనేది చేసి పెట్టేశాను. అయినా ఊరుకోకుండా మళ్ళీ లంచ్ బాక్సులు కడుగుతుంది. ఆమెకు అడిగింది కదా అని చెప్పి పొరపాటున సర్దుకున్నామనుకోండి షెల్ఫ్‌లో, ఇంకంతే. ఆ రోజు అసలు ఫుడ్ కూడా తినలేము. ఏంటి అంటే అంత సోపు మచ్చలు కడుగుతూ ఉంటది. కాకపోతే హెల్ప్ చేసినట్టు ఫీల్ అయిపోతదనమాట. బట్ అయినప్పటికీ కూడా మళ్ళీ సెకండ్ టైమ్ నేను కడుక్కుంటాను. సో, అలవాటవుతదిలే అని నేను గూడా వదిలేస్తా అనమాట. అది సంగతి. సో, వాళ్ళ గురించి గోల్డెన్ డేస్ కాడ్నుంచి వాళ్ళ గురించి గుర్తు చేసుకొని ఇంత టైమ్ టేకింగ్ అయిపోయింది. ఇదొచ్చేసి థర్స్‌డే రోజు మార్నింగ్ అనమాట. ఇంక త్వరగా లేచేసి నా వర్క్ ఫినిష్ చేసేసుకొని బయట అట్లా కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటే చక్కగా కూర్చున్నాను. బెండకాయలు కట్ చేసుకుంటూ. కానీ చాలా లేజీగా అనిపించింది. మబ్బుగా అనిపిస్తూ ఉందనమాట. బట్ ఏదేమైనా కుదరదు కాబట్టి నా వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటూ ఇట్లా బెండకాయలు మొత్తం తరిగేసాను. సో, రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. అంతకుమించి ఏముండదు. చానాళ్ళు అయిపోయింది తెచ్చుకోక. పిల్లలు కూడా తింటలేరని అసలు తెస్తలేను నేను. సో, అట్లా దానికి తోడు ఏమైందంటే చక్కగా నేను బెండకాయలు వేసేసి మంచిగా పాపకి హెయిర్ కోంబ్ చేయడానికి వెళ్ళిపోయా, వేగిపోతేలే అని. అది మీడియం ఫ్లేమ్‌లో ఉన్నట్టుంది. ఒక బాటమ్ ఆఫ్ ద లేయర్ అంతా మంచిగా క్రంచీగా ఏగిపోయి పైనంతా మెత్తగా ఉన్నాయన్నమాట. ఇక ఇంట్లో తినేది మనమే, ఎవరు గెస్ట్‌లేం రారు కాబట్టి సో, ఇక అట్లా ఓకే అన్నట్టుగా ఇక దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాము. బట్ రెసిపీ అయితే బాగుంది, తినడానికి టేస్టీగానే ఉంది. సమ్‌టైమ్స్ ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ అప్పుడు కర్రీస్ చాలా బాగుంటాయి. సో, ఇట్లా ఎవరింట్లో అయినా జరుగుతూ ఉంటుంది. కావాల్సి అబ్జర్వ్ చేయండి. అసలు ఏమి వేయకుండా ఒక్కొక్క రోజు రెసిపీ వండుకున్నప్పుడు భలే టేస్ట్‌గా ఉంటుంది. అండ్ అసలు పట్టించుకోకుండా అన్నీ గబా వేసి కలిదిపినప్పుడు కూడా టేస్ట్ ఉంటుంది. సో, పట్టి ప్రాపర్‌గా కుక్ చేయాలి. ఈరోజు గెస్ట్‌లు వస్తున్నారు, లేకపోతే ఈరోజు మన ఇంటికి మన ఇష్టమైన అన్నో, తమ్ముడో ఎవరో వస్తున్నారని కుక్ చేస్తాం చూడండి, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. లిటరల్లీ నాకైతే అట్లనే అవుతుంది. విడిగా నేను చికెన్ ఫ్రై కానీ, చికెన్ గ్రేవీ కానీ ఏదైనా చేస్తే చాలా బాగుంటుంది. పాపం ఎప్పుడన్నా మా అన్న వచ్చినప్పుడు కొంచెం కుక్ చేసి పెడదామంటే ఆ రోజైతే నీరో ఏదో ఒకటి అయిపోతుంది. సో, ఇట్లా కాదని ఎప్పుడన్నా కొంచెం బాగా కుదిరినప్పుడు తీసుకెళ్ళి ఇద్దామంటే అంత లాంగ్ పోయి ఇచ్చి మళ్ళీ వచ్చి ఇంట్లో అడ్డం పడి ఇదంతా ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. సో, అందుకనే చెప్తున్నా అనమాట. ఎప్పుడు జరుగుతుంది నాకైతే.
అండ్ ఇంకొకటేంటంటే పాపం చిన్నప్పటి నుంచి వాడు తినేదే 4 మెతుకులు అన్నం. స్టార్టింగ్ నుంచి నా చైల్డ్‌హుడ్ నుంచి అంతే అనమాట. సో, మా అన్నయ్య పాపం తినే 4 మెతుకుల అన్నానికి కొంచెం టేస్టీగా చేస్తే ఇంకొక 4 మెతుకులు తింటాడేమో అనుకుంటే, ఆ రోజే అట్టర్ ఫ్లాప్ అయితది. చాలా బాధేస్తది నాకైతే. ఏం చేస్తాం ఇంక అంతే అట్లా అనమాట. సో, ఇంకిక్కడొచ్చేసి అట్లా బెండకాయలు ఫ్రై చేసుకుంటూ పాపకి హెయిర్ అనేది కోంబ్ చేస్తున్నాను. పాపం తినకైతే రోజు చిక్కు పడతానే ఉంటది. పిచ్చుక గూడులాగా అల్లుకుపోతదనమాట ఎండింగ్ హెయిర్ అంతా గూడా. భలే చిరాకులేస్తది. నొప్పొస్తది పాపం తనకి. అయినా చాలా నిదానంగా టైం తీసుకొని మెల్లగా దాన్ని ఎప్పుడూ చెప్పేదే ఆయిల్ కంప్లీట్‌గా రోజు పెడతాననమాట. పెడితేనే ఆ మాత్రం అణుగుతది. లేకపోతే ఇట్లా లేచిపోతదనమాట జుట్టంతా కంప కంపగా. చేసేదేముంది ఇంకంతే. అండ్ మా అన్న అయితే చిన్నగున్నప్పుడు పాపం చాలా థిన్‌గా, బక్కగా ఉండేవాడు. సో, బ్యాగ్ గూడా మోసుకోలేడనమాట. మా అమ్మ, మా నాన్నమ్మ ఏం జేసేవాళ్ళంటే పిల్లోడికి బాగా బలం రావాలని మంచిగా గుడ్లు ఉడకబెట్టేవాళ్ళు. మనమేంటంటే చిన్నగున్నప్పుడు బాగా ఫుడ్డీ అనమాట. భలే తినేసేదాన్ని నేనైతే. సో, అట్లా మా అన్న గుడ్లు నాయి మొత్తం నేనే తినేసేదాన్ని. మళ్ళీ ఇంకేదైనా పెట్టినా గానీ తింటూనే ఉండేదాన్ని. సో, అట్లా మా అన్న బ్యాగ్, మా అన్నది బుక్స్ ఏవైతే ఉంటాయో అన్నీ నేనే మోసేదాన్ని. ఎక్కడ తుమ్మల నగర్ నుంచి భద్రాచలం జగదీష్ కాలనీ వరకు అక్కడి దాకా మోస్తే, అక్కడి నుంచి సైకిల్ మీద ఆ బ్యాగ్ పెట్టుకొని మళ్ళీ నన్నపనేని మోహన్ స్కూల్‌కెళ్ళడానికి, కొరాజులగుట్ట స్కూల్‌కెళ్ళడానికి సైకిల్ తొక్కొని వెళ్ళడానికి కూడా కష్టపడేవాడు. సో, అట్లా ఉండేది. ఎప్పుడు నీరసంగా, బాకగా తిండి తినకుండా ఎలాడేసుకొని మా మమ్మీ వచ్చిందాకా వెయిట్ చేసి, మా మమ్మీ కలిపి పెడితే ఆ పప్పుచారు, ఆలుగడ్డ అట్లా ఆ 2 కర్రీస్ తినేవాడు. సో, నాకైతే చిరాకులేసేది ఆ ఫుడ్డే. రోజు అదే ఫుడ్ ఎట్లా తినేవాడో కూడా అర్థం కాదు. అది కూడా మా అమ్మొచ్చి కలిపి పెడితే అప్పుడు ఎండగట్టుకొని 4 ముద్దలు తినేవాడు. మనకి అయ్యేమీ లేవు. అంతే ఎల్లిపాయ కారం తొక్కేసుకునేదాన్ని. ఏదో ఒకటి ఏదుంటే అది చేసుకొని తినటమే పని. నా పనైతే చిన్నగున్నప్పుడు. లిటరల్లీ ఆ ఫుడ్ అంతా ఎటు పోయిందో అనిపిస్తది నాకైతే. నిజంగా అట్లా తినేసేదాన్ని నేను. సో, అయన్నీ గోల్డెన్ మెమరీస్ అనమాట. ఇట్లా నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. చాలా మెమరీస్ మీతో షేర్ చేసుకున్నాను. సో, నా వీడియోస్ గానీ, నా కంటెంట్ గానీ, లేకపోతే వీడియోలో ఏ బైట్ నచ్చినా తప్పకుండా షేర్ చేసేసుకోండి. సో, ఏదో చెప్పబోయి ఇలా అయిపోయింది నా వ్లాగ్ ఇయాల. సో, అదనమాట సంగతి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో కలుస్తూ మీ నవ్యాకృతి వ్లాగ్స్. ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ.